ఇక ప్రజాభవన్ వద్ద ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్కు వ్యతిరేకంగా బాధితులు నిరసనకు దిగారు. దానం నాగేందర్ తమ భూమిని కబ్జా చేశారని బేగంపేట ప్రకాష్ నగర్ ఎక్స్టెన్షన్ వాసులు ఆందోళన చేశారు. తమ ఇళ్లను కాపాడండి అంటూ ఫ్లెక్సీలు పట్టుకొని నినాదాలు చేశారు. తక్షణమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ సమస్యను పరిష్కరించాలని కోరారు. ప్రజాభవన్ వద్ద ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్కు వ్యతిరేకంగా బాధితులు నిరసనకు దిగారు. దానం నాగేందర్ తమ భూమిని కబ్జా చేశారని బేగంపేట ప్రకాష్ నగర్ ఎక్స్టెన్షన్ వాసులు ఆందోళన చేశారు. తమ ఇళ్లను కాపాడండి అంటూ ఫ్లెక్సీలు పట్టుకుని నినాదాలు చేశారు. తక్షణమే సీఎం రేవంత్ రెడ్డి తమ సమస్యను పరిష్కరించాలని కోరారు. రైట్, బాధితుల నిరసనకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ శివ. ప్రజాభవన్ వేదికగా మంగళవారం అదేవిధంగా శుక్రవారం జరిగేటటువంటి ప్రజావాణి కార్యక్రమంలో ఎక్కువగా భూములకు సంబంధించినటువంటి ఫిర్యాదులే పెద్ద ఎత్తున అందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఒకవైపు రైతులు ధరణికి సంబంధించినటువంటి అంశంతో పాటు ధరణిలో తమ భూములు కోల్పోయామంటూ కొంతమంది ప్రజలు ఫిర్యాదులు చేస్తుంటే మరికొంతమంది తమ భూములను కబ్జా చేశారంటూ కూడా పెద్ద ఎత్తున ఈ ప్రజావాణిలో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఆ ప్రజావాణి కార్యక్రమంలో పెద్ద ఎత్తున భూ కబ్జాలకు సంబంధించినటువంటి అంశంలో కొంతమంది ప్రజలంతా కూడా ప్రజాభవన్ కి చేరుకొని ప్రజావాణి జరుగుతున్నటువంటి సమయంలో ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా గతంలో జరిగిన గత 2-3 ప్రజావాణి కార్యక్రమంలో కూడా ఇదే సంగతి జరిగింది. తాజాగా ఈ రోజు ఖైరతాబాద్ కి సంబంధించినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మా భూములను కబ్జా చేశారంటూ కూడా బేగంపేటకి సంబంధించి ప్రకాశం నగర్ ఎక్స్టెన్షన్ కి సంబంధించినటువంటి నగర వాసులంతా కూడా ప్రజావాణి కార్యక్రమం జరుగుతున్నటువంటి సందర్భంగా వారంతా కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా మేము గత రాజశేఖర రెడ్డి హయాం నుంచి కూడా మేము హయాంలోనే కొనుక్కొని ఇల్లు నిర్మించుకొని మేమంతా కూడా ప్రస్తుతం అక్కడ జీవనం కొనసాగిస్తుంటే దానం నాగేందర్కి సంబంధించినటువంటి అనుచరులంతా కూడా మా ఇళ్లను మా భూములను కబ్జా చేసి వారంతా కూడా మమ్మల్ని భయభ్రాంతులు గురి చేస్తున్నారు. మేము ఇప్పటికే హైకోర్టు అంతా కూడా మాకే అనుకూలంగా తీర్పు ఇచ్చినప్పటికీ వీళ్ళు మాత్రం దానం నాగేందర్కి సంబంధించినటువంటి అనుచరులు మాత్రం వాళ్ళ అరాచకాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయంటూ కూడా వారు ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ప్రజాభవన్ వద్ద ఆందోళన ప్లకార్డులు పట్టుకొని వారంతా కూడా దానం నాగేందర్కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు, ఆందోళన చేశారు. ముఖ్యంగా వెంటనే సీఎం ఈ విషయంలో కలుగజేసుకొని మాకు న్యాయం చేయాలంటూ కూడా వారంతా కూడా ప్లకార్డుల పైన వారంతా కూడా రాసుకొని వారంతా కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా దానం నాగేందర్కి సంబంధించినటువంటి ఒక అనుచరుడు ముఖ్యంగా ఈ ఎవరైతే ఆందోళన చేస్తున్నారో వారందరి వీడియోలను చిత్రీకరించేటటువంటి ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఆందోళన చేస్తున్నటువంటి ఆందోళనకారులంతా కూడా ఆ వ్యక్తిని పట్టుకుని చితకబాదినటువంటి పరిస్థితి ఉంది. ఈ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి పోలీసులు కలుగజేసుకొని వారందరినీ కూడా సద్దుమనిచేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వెంటనే వీళ్ళంతా కూడా ప్రజావాణిలో ఆ భూ కబ్జాకు సంబంధించినటువంటి అంశంలో ఎవరెవరు ప్రమేయం ఉన్న దానికి సంబంధించి వారంతా కూడా ఫిర్యాదులు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా సీఎం గారు దీనికి సంబంధించి భూ కబ్జాకు సంబంధించినటువంటి అంశంలో కలుగజేసుకొని మాకు న్యాయం చేయాలని కూడా వారంతా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓకే నాగేంద్ర, థ్యాంక్ యూ.